హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన సజ్జ బూరెలు చేసి చూపించబోతున్నాను. మనం ఎప్పుడు సజ్జల్ని సజ్జ కుడుములుగా అండ్ అలాగే సజ్జ రొట్టెలుగానే తింటూ ఉంటాం. ఈ విధంగా సజ్జ బూరెలుగా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ సజ్జ బూరెలు అనేవి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే సజ్జ బూరెలు అనేవి చాలా పొంగుతూ ఉంటాయి. అచ్చం పూరీల్లాగే పొంగుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి సజ్జ బూరెలు అనేవి. ఇప్పుడు సజ్జ బూరెలు ఎలా చేసుకోవాలి అంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల వరకు ఇక్కడ నేను సజ్జలను అయితే వేసుకుంటూ ఉన్నాను. సజ్జలు అనేవి నీట్గా మట్టి పిల్లలు ఏం లేకుండా నీట్గా గాలించుకొని వేసుకోవాలండి. ఇక్కడ నేను సజ్జలు అనేవి 2-3 సార్లు అయితే నీట్గా వాష్ చేసి పెట్టి ఉంచుకుంటూ ఉన్నాను. సజ్జల్ని వాష్ చేసుకున్న తర్వాత 8 to 10 అవర్స్ పాటు అయితే మరి కొంచెం వాటర్ వేసేసి నానపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 10 అవర్స్ పాటు అయితే నానపెట్టుకున్నాను. చూడండి, సజ్జలు అనేవి బాగా నానిపోయాయి. సజ్జలు అనేవి ఈ విధంగా నానడం వల్ల సజ్జ బూరెలు అనేవి నీట్గా పొంగుతాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటాను. ఈ విధంగా వాటర్ అనేవి నీట్గా తీసేసి ఒక చిల్లులు గిన్నెలో నీట్గా ఈ విధంగా అయితే ఉంచుకోవాలి. చూడండి, వీటిని నీట్గా ఒక క్లాత్ పరిచి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే ఆరబెట్టకూడదండి ఈ సజ్జల్ని. సో ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత మరొక బౌల్లో తీసుకున్నాను. చూడండి, పొడి పొడిగా ఎంత బాగున్నాయో. ఈ సజ్జల్ని మిక్సీకి పట్టుకోవాలి, లేదంటే మిల్లుకు పట్టించుకోవచ్చు. మెత్తగా పట్టుకోవాలి సజ్జలు అనేవి. డైరెక్ట్గా పొడి సజ్జలని కూడా డైరెక్ట్గా పిండాడించుకొని చేసుకుంటూ ఉంటారు. కొంచెం గట్టిగా ఉంటాయి సజ్జ బూరెలు అనేవి. సో ఈ విధంగా ట్రై చేస్తే సజ్జ బూరెలు అనేవి 1 month ఉన్నా చెడిపోవండి. చాలా బాగుంటాయి సజ్జ బూరెలు కూడా, టేస్ట్గా ఉంటాయి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని నీట్గా జల్లించుకోవాలండి. మెత్తగా ఈ విధంగా అయితే పట్టుకోవాలి. సేమ్ అరిసెల పిండిని ఏ విధంగా అయితే జల్లించుకుంటామో ఆ విధంగానే సజ్జ బూరెల్ని జల్లించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా జల్లించుకున్న తర్వాత లాస్ట్లో ఈ విధంగా అయితే వస్తుంది పొడిలాగా. దాన్ని కూడా మిక్సీ పట్టుకొని మరొకసారి అయితే జల్లించుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఫైనల్గా ఈ విధంగా పట్టుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం పిప్పిలాగా వస్తుంది. ఈ పౌడర్ని మనం చపాతీ పిండిలో కూడా వేసుకోవచ్చు కావాలంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా నేను మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ నేను ఎండు కొబ్బరిని అయితే ఒక 1/2 చిప్ప వరకు తీసుకున్నాను. సో ఈ విధంగా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ లాగా పట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే మెత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. కొబ్బరి అనేది ఎంత మెత్తగా పట్టుకుంటే అంత బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ బెల్లం అయితే మనం 2 కప్పుల వరకు సజ్జలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని అయితే ఈ విధంగా దంచి ఉంచిన బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయితే బెల్లాన్ని తీసుకొని దంచుకొని 1 కప్పు వరకు తీసుకోండి. సో ఈ విధంగా ఒక చిన్నపాటి గిన్నె తీసుకొని దాంట్లో అయితే ఈ 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని 1/2 గ్లాస్ వరకు వాటర్ని అయితే వేసుకొని సో ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం వేసుకున్నటువంటి కడాయిని అయితే దీంట్లో పెట్టుకొని ఈ విధంగా పూర్తిగా బెల్లం కరిగేంత వరకు మనం మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ముందుగా జల్లించి పెట్టుకున్న సజ్జపిండిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. బాగుంటుంది, స్వీట్ కాబట్టి సాల్ట్ వేయటం వల్ల రుచి అనేది బాగుంటుంది. ముందుగా పట్టి ఉంచుకున్న కొబ్బరి తురుము అండ్ అలాగే 4 యాలకుల వరకు దంచి వేసుకున్నానండి. చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది. ఈ కొబ్బరి తురుము అండ్ అలాగే సాల్ట్ అండ్ అలాగే మరియు యాలకులు కూడా పిండికి పట్టేంత వరకు పూర్తిగా ఈ విధంగా అయితే మిక్స్ చేసేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల కొబ్బరి అనేది పూర్తిగా కలిసిపోతుంది. ముందుగా కరిగి ఉంచుకున్న బెల్లం సిరప్ అనేది ఈ విధంగా టీ గంటె సహాయంతో ఫిల్టర్ చేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసేసుకున్నాను. డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉన్నా నీట్గా పోతుంది. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా బెల్లం సిరప్ అనేది పిండికి పట్టేంత వరకు పూర్తిగా కలుపుకోండి. సో చూడండి, ఇక్కడ నేను వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదండి. మనం పట్టుకున్న ఈ బెల్లం సిరప్ అండ్ అలాగే ముందుగా వాటర్ అయితే 1/2 గ్లాస్ వేసుకున్నాం కదా బెల్లం సిరప్లోనే, మొత్తం సరిపోయింది. వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే రావాలి. ఒక చిన్నపాటి క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఒక చిన్నపాటి కర్చీఫ్ని అయితే తీసుకొని ఈ విధంగా నీట్గా తడుపుకొని పిండుకొని ముందుగా కలిపి ఉంచిన సజ్జ పిండిని ఒక రౌండ్ బౌల్లా చేసుకొని ఈ విధంగా వాటర్ అయితే అద్దుకుంటూ చిన్న చిన్న పూరీల్లాగా చేసుకుంటూ ఉన్నాను. మీడియంగా ఒత్తుకోవాలండి. పల్సంగా ఒత్తితే మనకి సజ్జ బూరెలు అనేవి పొంగవు. సో ఈ విధంగా నేను చూపించినట్లయితే వడలాగైతే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయండి సజ్జ బూరెలు అనేవి. ఫస్ట్ టైం చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించిన కొలతలతో చేసుకున్నట్లయితే. మీకు ఇక్కడ మనం పొడిపిండిని అయితే తీసుకోలేదు. కొంతమంది సజ్జపిండిని పొడిపిండిగా కూడా తీసుకొని చేసుకుంటూ ఉంటారు. బట్ కొంచెం గట్టిగానే అది వస్తుంది సజ్జ బూరెలు అనేవి. ఈ
విధంగా చేసుకుంటే మంచిదండి. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకున్నాను. ముందుగా కొంచెం పిండిని అయితే వేసి టెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఆయిల్ అయితే కాగిపోయింది. సో ఈ విధంగా మనం ముందుగా చేసుకున్నటువంటి సజ్జబూరెల్ని దీంట్లో ఒక్కొక్కటిగా స్లోగా వేసుకోవాలి ఆయిల్లో. సో ఆయిల్లో వేసుకునేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా కిందకి పెట్టుకొని స్లోగా వేసుకోవాలండి. ఇక్కడ ఒక గరిటె తీసుకొని మనం ముందుగా వేసుకున్నటువంటి సజ్జబూరెల్ని నిదానంగా ఈ విధంగా రొటేట్ చేసుకోవాలండి. మనం సజ్జబూరెలు అనేవి ఇక్కడ 4-5 వేసుకుంటే ఒకేసారి పొంగడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రీగా అయితే వేసుకోవాలి, అప్పుడే పొంగే అవకాశం బాగా ఉంటుంది. సో ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇవి సజ్జబూరెలు అనేవి బాగా బ్రౌనిష్గా రావాలండి కలర్ అనేవి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఆయిల్ నుండి మనం సజ్జబూరెల్ని సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే చాలండి, మనకి సజ్జబూరెలు అనేవి రెడీ అయిపోతాయి. ఈజీగా ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఎన్ని సజ్జబూరెలైనా ఈ విధంగా. ఇక్కడ నేను మరొక వాయిని కూడా ఈ విధంగా సేమ్ ముందుగా చూపించినట్లే సజ్జబూరెల్ని వేసుకుంటూ ఉన్నాను. చూడండి ఎంత బాగా పొంగిపోతూ ఉన్నాయో సజ్జబూరెలు అనేవి. ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పీల్చవండి. సో ఈ విధంగా చేసుకుంటే సజ్జబూరెలు అనేవి 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. సజ్జబూరెలు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫైనల్గా సజ్జబూరెలు అన్నీ చేసేసుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తుంటే నోరూరిపోతుంది కదా, అంత బాగుంటాయండి. చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తూ ఉన్నాను. చాలా పొంగిపోయాయి సజ్జబూరెలు అనేవి. లోపల ఉన్నటువంటి పిండి కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి సజ్జబూరెలు అనేవి. మీకు ఎలా కుదిరింది ఏంటని మీ అమూల్యమైన కామెంట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి. మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.